హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో బచ్చల కూర అలాగే గోంగూర తెంపుతున్నాము. నేను రామిద్దరం కలిసి. కూరగాయల మొక్కలు చాలా ఉన్నాయండి. బెండకాయలు, సొరకాయ ఇవన్నీ చాలా ఉన్నాయి. బచ్చల కూర చాలా మంచిదండి హెల్త్కి. ఈ బచ్చల కూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా మంచిదండి హెల్త్కి బచ్చల కూర. ఈ బచ్చల కూర చూడ్డానికి కొంచెం మందంగా, కొంచెం చూడ్డానికి ఎలా ఉంటాయంటే తమలపాకులాగా అనిపిస్తాయండి మనకు చూడ్డానికి. అలా ఉంటుంది బచ్చల కూర ఆకు. స్టార్టింగ్లో నాకు ఆకుకూరలకు అస్సలు తేడా తెలిసేది కాదండి. ఏది గోంగూర, ఏది బచ్చల కూర, ఏది చుక్క కూర, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. కానీ ఇప్పుడు ఇంకా వండుతూ ఉంటే, కుక్ చేస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. ఏది ఏ ఆకు, ఏది ఏ కర్రీ అనేది నాకు తెలుస్తుంది. అలాగే ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. ఇప్పుడిప్పుడే దానిమ్మకాయలు కాస్తున్నాయండి. ఇది వచ్చేసి గోంగూర, ఎర్ర గోంగూర. ఇది గోంగూర తెంపుతున్నాడు రాము. చూసారు కదా, గోంగూర కూడా మనకి చాలా మంచిదండి. కాకపోతే ఎక్కువగా తింటే హీట్ చేస్తుంది అంటారు కదా గోంగూర. అందుకే జస్ట్ కొంచెం గోంగూర, కొంచెం బచ్చల కూర రెండు తెంపాము. రేపు మార్నింగ్ మేము హైదరాబాద్కి వెళ్తున్నాము. అందుకే అలాగే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, మా పెద్దక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. అక్క వాళ్ళు పండక్కి రాలేదు కదా, మమ్మీ కొంచెం స్నాక్స్ పంపిస్తుంది అక్క వాళ్ళకి, అవి ఇచ్చేసి రావాలి. అందుకే కొంచెం ఎర్లీగా బయలుదేరాలనుకుంటున్నాము. కొంచెం ఎర్లీగా బయలుదేరితే పెద్దక్క వాళ్ళకి అవి ఇచ్చేసి, స్నాక్స్ ఇచ్చేసి మేము ఇంటికి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాము. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ 6:30 అలా అవుతుంది. చూశారు కదా ఎంత చీకటిగా కనిపిస్తుందో. ఇక ఇవి తెంపేసి మేము వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ మొత్తం చేశాను. చూసారు కదా, ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి ఇక ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, 6:30 అలా మేము 6:30కి బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి మా నందు మున్నా చూడండి, ఇద్దరు ఎలా చూస్తున్నారో. బ్యాక్ సైడ్ సీట్లో కూర్చొని చూస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మ్యూజిక్ ఆన్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే. విలేజ్ సైడ్ కదండి, పొలాలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో పొలాలు. అసలు కారులో వెళ్తూ ఉంటే పచ్చగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నాకు కూడా చాలా ఇష్టం అండి పొలాలంటే. ఎందుకంటే మాకు కూడా పొలాలు ఉన్న వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు మనం పొలాలు చూస్తూ ఉంటారు కాబట్టి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది కదా, చూడగానే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ అపార్ట్మెంట్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాము. అక్క వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పాను కదా స్నాక్స్ ఇచ్చేసి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి దగ్గరికి వచ్చాము కదా, చూడండి ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది. రీసెంట్గా తీసుకున్నారు అక్క వాళ్ళు అపార్ట్మెంటు. చాలా పెద్దగా ఉంటుంది అపార్ట్మెంటు, అంటే వెంచర్ అంటారా ఏమో తెలీదు, కానీ చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి. చాలా ఫ్యామిలీస్ ఉంటాయి అందులో. ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక చెరువు ఉంటుందండి. ఆ చెరువు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాటర్ మొత్తం ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. మొన్న వర్షాలు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అయిందని చెప్పారు న్యూస్లో కూడా. ఇదే అండి, చూసారు కదా, ఇది మొత్తం నిండి అసలు ఇక్కడ ఎప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఇంకా బెటర్ అండి, కొంచెం తక్కువగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు వచ్చేసి అక్క వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్తున్నాము.
ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి చూసారు కదా, ఇక్కడ వచ్చేసి శివాలయం ఉంటుంది. అలాగే అక్క వాళ్ళ అపార్ట్మెంట్కి ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ రీసెంట్గా తీసుకున్నారండి మా పెద్దక్క వాళ్ళు. ఇదే అండి అపార్ట్మెంట్, ఫస్ట్ స్టార్టింగ్ అపార్ట్మెంటే. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో, బయట నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా పెద్ద వెంచర్ అండి, చాలా బాగుంటుంది. చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. చాలా పెద్దగా ఉంటుంది. పార్కింగ్ ఏరియా కూడా చూశారు కదా, చెట్లు కూడా చాలా బాగుంటాయండి. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో పార్కింగ్ కూడా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చెట్లు కూడా చాలా ఉంటాయండి. పక్కనే ఒక చెరువు ఉందని చెప్పాను కదా, చాలా బాగుంటుంది. ఆ చెరువు మీకు చూపిస్తాను పైకి వెళ్ళాక, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. పక్కనే పొలాలు కూడా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడే మేము కార్ కూడా పార్క్ చేసాము. అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇగో అక్క కూడా వచ్చేసింది. చూశారు కదా, మా నందు మున్న ఇద్దరు చూస్తూ ఉన్నారు. మున్న అయితే అస్సలు ఆపలేకపోయామండి. అంత ఓపెన్ ప్లేస్ అయ్యేసరికి, ఇక పార్కింగ్ ఏరియా కూడా పెద్దగా ఉండేసరికి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. వాడిని పట్టుకోవడానికి మేము రన్నింగ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్లో. చూశారు కదా, ఇది ఏంటి జారుడు బండ, అలాగే జెయింట్ వీల్ కాదు, ఇదేంటి ఉయ్యాల, ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది ఆడుకోవడానికి కూడా, పిల్లలకు టైంపాస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మా మున్న వెళ్ళి ఆడుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా నేనే ఆపుతా ఉన్నాను, కానీ వాడు మాత్రం అస్సలు ఆగడం లేదు. చూశారు కదా, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే కింద పిల్లల్ని కంట్రోల్ చేయలేని వాళ్ళు ఇక్కడ వచ్చి చిన్న పిల్లలతో మంచిగా ఆడిపించవచ్చు. ఇగో చూశారు కదా, మొత్తానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ పైకి కిందికి చూస్తూ ఉన్నాడు, వింతగా చూస్తూ ఉన్నాడు. అంటే వీడు చిన్నగా ఉన్నప్పుడు వచ్చానండి నేను, మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైము. వీడు కొంచెం పెద్దగా అయ్యాడు కదా, ఇప్పుడు అన్నీ వింత వింతగా చూస్తూ ఉన్నాడు. పిల్లలు కింద ఆడుకుంటున్నారు. నేను ఒకసారి ఇక అక్క వాళ్ళ పైకి వెళ్ళి వద్దామని వెళ్తున్నాను. చాలా బాగుంటుందండి. అసలు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు సరిగ్గా అక్క వాళ్ళ ఫ్లాట్ అస్సలు దొరకలేదు. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను. అక్క వచ్చి తీసుకెళ్తుంది.
ఒక ఫ్లోర్కి 2 లిఫ్ట్స్ ఉన్నాయండి. అలాగే మెట్లు కూడా 3 వైపులా మెట్లు ఉండేసరికి అసలు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. చూసారు కదా, అక్క వాళ్ళ అపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇలా పెద్ద అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల మనం ఏ ఫెస్టివల్స్ చేసుకున్నా అందరం కలిసి చేసుకోవచ్చు. ప్రతి పండుగ ఒక సెలబ్రేషన్ లాగా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇదే అండి అక్క వాళ్ళ అపార్ట్మెంట్ ఫ్లాట్. లాస్ట్ ఉన్నది వీళ్ళది. ఇక్కడ లాస్ట్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉందండి. ఎందుకంటే చూసారు కదా, పక్కనే పొలాలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా. మనకు డైరెక్ట్గా చూస్తున్నట్టు ఉండదు, ఏదో సీనరీలో చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ప్లేస్. వావ్, చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే నిజంగా సీనరీలో చూస్తున్నట్టుగా అనిపించింది, డైరెక్ట్గా చూస్తున్నట్టు అనిపించలేదు. చాలా బాగుంటుంది. పక్కనే పొలాలు, అలాగే దాని పక్కనే చెరువు. ఈ సైడ్ చూసారు కదా, ముందల టెంపుల్. చాలా బాగుంటుంది. ఇలా లాస్ట్ ఫ్లాట్ ఉన్న వాళ్ళకి మంచిగా ఈ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మార్నింగ్ లేవగానే చూస్తే చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది మైండ్. ఇది అక్క వాళ్ళ ఫ్లాట్ చూసారు కదా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి హాలు. హాల్లో కూడా చూసారు కదా, చక్కగా కప్బోర్డ్స్ ఇలా చేపించుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి కొత్తగా సిస్టమ్ తీసుకున్నారు అక్క వాళ్ళు. ఇది వచ్చేసి పూజా మందిరం. ఇలా సపరేట్గా పూజా మందిరం తీసుకున్నారు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక బాల్కనీ కనిపిస్తుంది కదా. ఈ బాల్కనీలో మొత్తం ప్లాంట్స్ పెట్టింది అక్క. చాలా బాగున్నాయండి ప్లాంట్స్ కూడా అన్నీ. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది దర్వాజా కాడ ఉంది కదా, ఇది వచ్చేసి మనీ ప్లాంట్. మనీ ప్లాంట్కి ఇలా మనం తీగ పెట్టి స్టిక్ పెట్టి ఇలా మనీ ప్లాంట్ పెడితే చక్కగా చూడడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, బాల్కనీ నుంచి వ్యూ ఎంత బాగుంటుందో. ఇక్కడ వచ్చేసి అన్ని చెట్లను మంచి చక్కగా గ్రిల్ పై పెట్టుకుంది మా అక్క. చూసారు కదా, ఇక్కడ నుంచి చూసారు కదా, బాల్కనీలో నుంచి వ్యూ ఎంత బాగుందో. చాలా బాగుంటుంది వ్యూ అయితే. మార్నింగ్ లేవగానే ఇలా వ్యూ చూస్తే మనసుకు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో నిజంగా. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఈ బాక్సెస్లో కూడా అక్క ఏవో చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టింది. అవి పుదీనా కొత్తిమీర అనుకుంటా, ఐ థింక్ అవే అనుకుంటాను. ఇది వచ్చేసి తులసి మొక్క. ఇది కూడా తులసి మొక్కే అనుకుంటానండి. ఇవి వచ్చేసి మెంతికూర లాగా అనిపిస్తుంది, మెంతికూర. ఇది వచ్చేసి షోకి సంబంధించిన ఏదో ట్రీ ఉంటుంది, అది చాలామంది పెంచుకుంటుంటారు అది. ఇది వచ్చేసి రోజ్ ఫ్లేవర్, ఆరెంజ్ రోజ్ ఫ్లేవర్ అనుకుంటుంది. ఇలా మనము ఎగ్స్ను కుక్ చేసినప్పుడు వేస్ట్ చేయకుండా ఆ పెంకులను ఇలా మనం రోజ్ ట్రీకి పెట్టుకుంటే చాలా వరకు మనకు చాలా హెల్తీగా ఉంటుందండి ట్రీ. అందుకే మనం ఎగ్స్ని ఎప్పుడైనా బాయిల్ చేసినప్పుడు వాటర్ని వేస్ట్ చేయకుండా ఇలా ప్లాంట్స్కి పోయాలి. అప్పుడు మనకు చాలా హెల్తీగా మొక్కలు పెరుగుతాయి. ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా. ఇది కూడా కొత్తిమీర అనుకుంటాను, కొత్తిమీరే. ఇవన్నీ అండి, మొత్తం అన్నీ నీట్గా ఎలా గ్రిల్పై పెట్టుకుందో చూసారు కదా. ఇలా మనకు ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల మనకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అది కాక మా అక్కకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా, వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు చాలా మొక్కలను నాటేవాళ్ళు అక్క బావ ఇద్దరు. ఇలా హాల్కి కొంచెం పక్కకు డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ ఉంటుందండి. వచ్చేసి కప్బోర్డ్స్ చూసారు కదా, కొత్తవి ఇవి కూడా.
రీసెంట్గా తీసుకున్నారు అక్క వాళ్ళు. ఇక్కడ ఈ బెడ్రూమ్లో నాకు బాగా నచ్చేది ఇవే అండి. ఈ విండో నుంచి చూస్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది వ్యూ. ఈ బెడ్రూమ్లో మాత్రమే కనిపిస్తుంది, డబల్ బెడ్రూమ్ అండి అక్క వాళ్ళది. ఇంకొక బెడ్రూమ్లో కనిపించదు. ఈ బెడ్రూమ్లో చాలా బాగుంటుంది వ్యూ, చాలా బాగా కనిపిస్తుంది. ఈ కబోర్డ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అసలు నిజంగా చాలా షైనింగ్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ హాల్లో నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ ఉంటుందండి. ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే ఏసీ అవన్నీ ఫిట్ చేయించుకున్నారు అక్క వాళ్ళు. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళు కప్బోర్డ్స్తో పాటు చేపించుకున్నారు. చూసారు కదా, చాలా నీట్గా ఉంది. ఇందులో కప్బోర్డ్స్ వచ్చేసరికి డిజైన్ కొంచెం వేరే ఉంటుంది. చూసారు కదా, చాలా షైనింగ్గా చాలా బాగా ఉంటాయండి. ఇవి వచ్చేసి ర్యాక్ మోడల్ ఉంటుంది కప్బోర్డ్స్. మనం జస్ట్ ఇట్లా ర్యాక్ని పెట్టినేమంటారు ఐడియా లేదండి నేము. చాలా బాగున్నాయి కప్బోర్డ్స్ మాత్రం. ఇది వచ్చేసి కిచెన్ కూడా చూసారు కదా కప్బోర్డ్స్ ఎలా ఉన్నాయో, గ్లాస్ టైప్లో పెట్టించుకున్నారు. ఇక్కడ కూడా కిచెన్లో బాల్కనీలో చూసారు కదా ప్లాంట్స్ ఎంత చక్కగా పెట్టిందో అక్క. ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అక్కకి, అందుకే ఇక్కడ వచ్చేసి అలోవెరా చెట్టు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు. ఇంట్లో కనీసం ఒక చెట్టు అన్న పెట్టుకోవాలండి. బ్యూటీ పర్పస్గా కూడా చాలా యూజ్ అవుతుంది కదా అలోవెరా. ఇల్లు చూడడానికి చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మనం నీట్గా సదురుకోవడంలోనే ఉంటుందండి. మనం నీట్గా సదురుకుంటే ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చిన్న ఇల్లు అయినా సరే, అది పెద్ద ఇల్లు అయినా సరే, మనం నీట్గా సదురుకుంటే నిజంగా చాలా అందంగా అనిపిస్తుంది ఇల్లు. ఏవైనా జరిగినప్పుడు చాలా సందడిగా చాలా బాగుంటుందండి. ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఉంటే మనకు ఎప్పుడు ప్రతిరోజు పండుగలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కలిసి ఒక ఫ్యామిలీలా జరుపుకుంటాం కాబట్టి పండుగలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంక నేను కిందికి వెళ్తున్నానండి. రామ్కి ఏదో అర్జెంట్ వర్క్ ఉంది, అందుకే మేము హడావిడిగా వచ్చి వెళ్ళిపోతున్నాము. మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి వెళ్దాం అనుకున్నాము, కానీ రామ్కి అర్జెంట్ వర్క్ ఉండడంతో ఇంకా స్నాక్స్ ఒకటి ఇచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెమ్మటే వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ కొంచెం నెక్స్ట్ ఫ్లాట్లో అనుకుంటా ట్రీస్ చూడండి చాలా బాగున్నాయని వీడియో తీశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా సపరేట్గా ఎలా ఇక్కడ మన ఇంటి ముందే చిన్న బాల్కనీ టైప్లో ఎలా సెట్ చేసుకున్నారో చూసారు కదా, చాలా బాగున్నాయి ప్లాంట్స్. ఇక్కడ వచ్చేసి చూడండి సపరేట్గా ర్యాక్ మీద ఈ ప్లాంట్స్ని పెట్టుకున్నారు వీళ్ళు. చాలా బాగుంది, చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మేము కిందికి వచ్చేసాము. ఇక్కడ నందు, మున్న, పండు, కుచ్చులు నలుగురు కలిసి చూడండి ఎలా ఆడుతున్నారో. మున్న చూడండి భయం లేకుండా ఎలా చక్కగా ఆడుకుంటున్నాడో.
ఇక్కడ వచ్చేసి ఇక గేమ్స్ ఆడడం అయిపోయింది. ఇక మేము రిటర్న్ వెళ్దామని ఇక కార్లో కూర్చున్నాడు. పిల్లలందరూ ఇద్దరు కూర్చున్నారు నందుమున్న. ఇక్కడ వచ్చేసి ఇక పండుకి కుచ్చులికి బాయ్ చెప్తున్నాము. పాపం వాడైతే చాలా ఏడ్చాడండి మొన్న, అస్సలు రానని. అక్కడ ఆడుకుంటూ ఉండాలనిపించింది పాపం వాడికి, కానీ ఇక తప్పదు కదా, ఎవరి గమ్యానికి వాళ్ళు వెళ్ళాల్సిందే. ఇక్కడ వచ్చేసి వాటర్ మొత్తం ఫామ్ అయ్యాయని చెప్పాను కదా ఇందాక, రూట్లోనే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నామండి మా ఇంటికి. ఇక్కడ మొత్తం వాటర్ ఫుల్ ఫామ్ అయిపోయి అసలు చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ ఎలా అయిందో. ఒక 10 minutes ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత ఇక క్లియర్ అయ్యాక వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, మ్యూజిక్ ఆన్ చేస్తాను, ఎంజాయ్ చేస్తే చూడండి. ఓకే. ఇక్కడ వచ్చేసి నందుమున్న చూడండి, ఇద్దరు వచ్చేటప్పుడు పాప్కార్న్స్ చేశాను, అవి తింటూ ఉన్నారు వెనక కూర్చొని. ఇద్దరికి ఏదో ఒక స్నాక్స్ కంపల్సరీగా ఉండాలండి, లేకపోతే నందు అస్సలు ఊరుకోడు. ఇంకా వచ్చేదాకా దారిలో ఆకలి 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 అని అంటూనే ఉంటాడు. కాబట్టి ఏదో ఒక స్నాక్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్తాము. బిస్కెట్స్ ఆర్ పాప్కార్న్స్ ఇవి కంపల్సరీగా ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మేము అమీర్పేట్ రూట్ నుంచి వెళ్తున్నాము. డైలీ అయితే మామూలుగా హైటెక్ సిటీ నుంచి వెళ్తాము, కానీ ఈరోజు ట్రాఫిక్ తక్కువగా ఉంది కదా, ఒకసారి అమీర్పేట్ నుంచి వెళ్దామని వెళ్తున్నాము. చాలా డేస్ అవుతుంది అమీర్పేట్ నుంచి రూట్ నుంచి వెళ్ళక, అందుకే ఈసారి అమీర్పేట్ నుంచి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్.
ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్ ఉంది. చాలా డేస్ అవుతుంది అసలు ఈ రూట్లో రాక, అంత కొత్తగా అనిపిస్తుంది. అది కాక ఈ లాక్డౌన్లో ఆల్మోస్ట్ 8 months 9 months అవుతుంది నేను ఇవన్నీ బయటికి వెళ్ళి తిరగక, షాపింగ్స్ చేయక, అలాగే మూవీస్కి వెళ్ళక చాలా డేస్ అవుతుంది. డేస్ కాదు, మంత్సే అవుతుంది. 8 months అవుతుంది నాకు తెలిసి. చాలా డేస్ తర్వాత ఇలా లాంగ్ జర్నీ చేస్తున్నాము. పిల్లలైతే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకు. ఇక్కడ వచ్చేసి మా ఇంటికి వెళ్తున్నామండి. ఇదే గల్లీలో ఉంటుంది. దగ్గరికి వచ్చాము. ఓకే అండి, ఇదే మా అపార్ట్మెంట్. ఫైనల్గా వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, డైలీ ఈ డాగ్ మాత్రం ఇక్కడ నుంచి అపార్ట్మెంట్ నుంచి అస్సలు కదలదు. ఇప్పుడే చూసారు కదా, ఇంట్లోకి కూడా వచ్చేసాము. ఒకసారి మా బాల్కనీ చూపిస్తాను, ఎంత డస్టీగా ఉందో. ఆల్మోస్ట్ 9 days 10 days అవుతుంది మేము దసరాకి ఇంటికి వెళ్ళి, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి. చూసారు కదా, బాల్కనీ మొత్తం దుమ్ముగా ఉంది. ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇల్లు మొత్తం క్లీన్ ఇంకా చేయక ముందుకే ఎలా ఆటలు మొదలు పెట్టారో ఇద్దరు. ఇక్కడ వచ్చేసి కిచెన్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాను కదా వెళ్ళేటప్పుడు. ఇక్కడ వచ్చేసి మా గ్యాస్ బండ చూడండి ఎంత డర్టీగా ఉందో. ఇక్కడ టైం వచ్చేసి 11 అయ్యింది వచ్చేసరికి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూషన్, ఈ వ్లాగ్కి కంటిన్యూషన్గా నెక్స్ట్ వ్లాగ్ చేస్తానండి. అందులో కిచెన్ కౌంటర్ టాప్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈజీ వేలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.